ఎంత మోసపోయి ఉంటారు అంటే ఎవరినైనా నమ్మడానికి కూడా భయపడే లెవెల్‌కి మోసం చేసి ఉంటారు. నా గురించి చెప్పాలి అంటే డబ్బు విషయంలో నాకు చాలా జనాలు మోసం చేశారు. నా పర్సనల్ అమౌంట్ ఎవరికి నేను అప్పిచ్చానో వాళ్ళందరూ 99% జనాలు నాకు మోసం చేశారు. అండ్ ఆ ఒక్క ట్రామా నేనందరికీ కూడా మంచిదే చేశాను కదా! నమ్మాను కదా! వాళ్ళకి హెల్ప్ చేశాను కదా! అప్పిచ్చాను కదా! తీసుకొని వాళ్ళు నాకిచ్చేస్తారనే నమ్మకంతోనే ఇచ్చాను కదా! వాళ్ళందరూ నాకు మోసం చేశారు అని అది ఒక ట్రామా అయిపోయింది నాకు 2016లో. దాని నుంచి ఎవరినైనా నమ్మడానికి ఇప్పుడు కూడా నాకు భయమేస్తుంది కొత్త వాళ్ళని నమ్మడానికి. డబ్బు విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నేను అన్ని సార్లు మోసపోయాను కదా! ఇప్పుడు ఎవ్వరికైనా డబ్బు విషయంలో నేను మాట్లాడాలన్నప్పుడు చాలా దాని నుంచి నేర్చుకున్న పాఠం ఇప్పుడు నాకు ముందుకు మంచిగా నడిపిస్తున్నాయి. ఆ ట్రామా నుంచి నేను బయటకు రావడానికి నాకు కూడా చాలా టైం పట్టింది. యాక్చువల్లీ ఈ వీడియో నిన్ననే రాసాను. నిన్ననే అప్‌లోడ్ చేయాలి. కానీ ఇంకా నాకు అపనమ్మకం ట్రస్ట్ ఇష్యూ నిన్న వరకు ఇంకా ఉండింది కాబట్టి, నిన్న నైట్ మెడిటేషన్ చేసి, ఈరోజు పొద్దున్న మెడిటేషన్ చేసిన తర్వాత ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. నా లోపలే ఆ నెగటివిటీ ఇంకా ఫీల్ అవుతున్నాయి అన్నప్పుడు, నేను ఆ ఒక ఎనర్జీలో ఫీల్ అవ్వను. మనస్ఫూర్తి అనిపించదు ఏదైనా వీడియో నేను రికార్డ్ చేయడానికి. సో, నెగటివిటీ, ట్రస్ట్ ఇష్యూ నాలో ఏముండింది, నేను కూడా అబ్జర్వ్ చేశాను. కొంచెం మిగిలుంది. ఎందుకంటే అన్ని సార్లు మోసపోయాను. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. దాని నుంచి నేర్చుకున్న లెసన్ నుంచి. కానీ నమ్మడానికి జనాల మీద నమ్మకమే లేదు అనేటట్టుగా లేదు. కొత్త వాళ్ళని ఎవరినైనా నమ్మాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటాను కానీ ట్రస్ట్ ఇష్యూ నాలో కూడా ఉండింది. నిన్న నైట్, ఈరోజు పొద్దున్న మెడిటేషన్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఈ వీడియో చేయడానికి ఓకే. నేనిప్పుడు నా లోపల నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకొచ్చింది సంపూర్ణంగా ఆ భగవంతుడిని నేను నమ్ముకున్నాను కాబట్టి. ఈ నమ్మకం అనేది మళ్ళీ నా లోపల నాకొచ్చింది. పదే పదే మోసపోయి ఉంటే దాని నుంచి ఏమవుతుంది అంటే, మనం కూడా ఆ మోసం అనే నెగెటివ్ సర్కిల్‌లో ఉండిపోతాము. అప్పుడు మన మీద మనకి కూడా నమ్మకం పోతుంది. ఇది చాలా చాలా పెద్ద ఒక ట్రామా అండ్ చాలా డేంజరస్ కూడా. మన మీద మనకే నమ్మకం పోయే లెవెల్‌కి వెళ్ళిపోతే. సో, మన లైఫ్‌లో వాళ్ళందరూ వచ్చి మనకి ఎందుకు మోసం చేశారు? ఇది మన లైఫ్ లెసన్. ఎందుకంటే నేను ఎవరితోనైనా డబ్బు తీసుకుంటే వాళ్ళకి కరెక్ట్ టైం ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకొని, టైం లోపల వాళ్ళకిచ్చి నమ్మకం అనేది నేను పెంచుకున్నాను ఎవరి దగ్గరనైనా కూడా. కానీ నాలాగే మొత్తం ప్రపంచం అని ఫీల్ అయ్యేదాన్ని చిన్నప్పటి నుంచి. ఓహ్! ప్రపంచం అంతా నీలాగే ఉంది. అందరూ నీలాగే ఉన్నారనుకుంటున్నావా అని ఒక్కొక్క చాలా మందితో కలిసాను కదా! చాలా మందితో డబ్బు వ్యవహారం చేశాను. పర్సనల్ డబ్బిచ్చింది వేరు. ఇంకా వేరే వేరే వాళ్ళ దగ్గర కూడా ఆహ్, అప్పు తీసుకోవడం గానీ ఆహ్, వేరే వాళ్ళతో నేను వ్యవహారం చేశాను కదా! అప్పుడంతా కూడా అక్కడంత ఆహ్, నమ్మకం ఉన్న జనాలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నా పర్సనల్ డబ్బు ఎవరికిచ్చానో వాళ్ళు 99% మోసం చేశారు గానీ, ఒక్కరైనా నాకు నమ్మకస్తులుగా ఉన్నారు. సో, ఆ డౌట్ నుంచి నేను బయటకు రావడానికి ఇలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఓకే. నాకు భగవంతుడు ఇచ్చిన ఇంత బుద్ధుంది. నాకే ఇంత మోసం చేసే జనాలు ఉన్నారు అన్నప్పుడు, తీరా అమాయకంగా ఉంటారు కదా! వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం నేనేం చేయొచ్చు అంటే, నేను నా చేత అయ్యేంత అళిలు సేవే అంటారు. ఆహ్, తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. శ్రీరాముడికి అళిలు చేస్తుంది గదా! అలాంటిది చేస్తున్నాను. నేను ఆ ట్రస్ట్ ఇష్యూ నుంచి బయటకొచ్చి, నమ్మక ఎనర్జీ నుంచి నేను వీడియో చేస్తే, మోసపోయిన వాళ్ళు ఆ ఒక నెగెటివ్ ఎనర్జీ నుంచి బయటకొచ్చి, ట్రస్ట్ అనే ఒక ఎనర్జీకి వాళ్ళు టాప్ ఇన్ అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని నా చేత అయినంత నా ఒక సేవని చేస్తున్నాను. ఈ ఒక వీడియో ద్వారా.
ఎందుకంటే మోసం పోయింది అనేది ఇట్స్ వెరీ పెయిన్‌ఫుల్. ఆ పెయిన్‌ని నేను తట్టుకొని నిలబడి బయటకొచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆ ట్రోమా నుంచి నాకు బయటకి రావడానికి మోటివేషన్ అయింది అంటే, డబ్బు పోయింది. ఓకే. డబ్బు నన్ను సంపాదించదు. నేను డబ్బుని సంపాదించొచ్చు అనేది నేను రియలైజ్ అయ్యాను. భగవంతుడు ఫ్యూచర్‌లో నాకు ఇంతకంటే గొప్పగా ఏదో ఒకటి పెట్టారు. అప్పుడు వచ్చిన డబ్బుని ఎవ్వరికంటే అర్హత లేని వాళ్ళకి సహాయం చేసి, ఆ డబ్బు అంతా నా కష్టంతో నేను సంపాదించాను కాబట్టి, అప్పుడు నేను మోసపోకూడదు అని ఈ లెసన్ అనేది నాకు నేర్పించారు. మొత్తం ప్రపంచం నాలా లేదు. ఈ ప్రపంచంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ ఉన్నారు. మోసం పోయింది నా తప్పు గాని, మోసం చేసింది వాళ్ళ తప్పు కాదు. మోసం పోయేంత అమాయకత్వం నాలో ఉండింది నా తప్పు. నేను హుషారుగా ఉండాల్సింది అనే ఒక లెసన్‌ని నేను నేర్చుకున్నాను. నేను ఇదే నెగెటివ్ ఎనర్జీలో ఉన్నాను అంటే, మళ్ళీ మళ్ళీ ఇంకా లో ఎనర్జీకి వెళ్తాను. నా బాడీ కంప్లీట్ వీక్ అయిపోయింది. నా హెల్త్ ఏవైనా కంప్లీట్‌గా పాడైపోతే, నేను ఈ బాడీని వదిలేయాల్సొస్తుంది. నేననుకున్నది సాధించాలి అంటే, ఈ బాడీలో నేను ఉండాలి. అందుకే ఈ బాడీని నేను ఆరోగ్యంగా చూసుకోవాలి. నన్ను నేను ప్రేమించుకోవాలి. నా కోసం నేను నిలబడాలి. నేను ఆరోగ్యంగా, ఆయుష్ వృద్ధిగా ఉంటే మాత్రమే నా సోల్ పర్పస్‌ని కూడా నేను చేయగలను. నాకు కావాల్సింది నేను జయించుకోగలను. సాధించుకోగలను. నా నా ప్రేమని కూడా నేను పొందగలను. కాబట్టి ఈ బాడీలో నేనున్నాను. ఈ బాడీ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ బాడీని మంచిగా చూసుకోవాలి అని. నా టెన్షను, నా ట్రోమాస్ అవన్నీ హీల్ చేసుకునేటప్పుడు ఒక టెన్షన్‌ని తట్టుకోలేక బింజ్ ఈటింగ్ చేసేదాన్ని. మంచిగా ఒక 5 ప్యాకెట్స్ చిప్స్, ఒక పెద్ద పెద్ద డైరీ మిల్క్, సిల్క్ చాక్లెట్స్, పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్, హాఫ్ కేజీ ఐస్ క్రీమ్స్, హాఫ్ కేజీ స్వీట్స్ అలా కూర్చొని తిన్నాను నేను. అప్పుడు నాకు రియలైజ్ అయింది. ఎందుకు ఈ మగవాళ్ళు సిగరెటు, ఆల్కహాలు దీనికంతా వెళ్తారని. లైఫ్‌లో ఉన్న నెగటివిటీని హ్యాండిల్ చేయలేక ఆ టెన్షన్‌ని భరించలేక వాళ్ళు సిగరెటు, ఆల్కహాలు, డ్రగ్స్ వాటెవర్ దాంట్లో పడతారు. ఆడవాళ్ళు కొంచెం ఎవరు ఆహ్, సంప్రదాయబద్ధంగా పెరిగి ఉంటాము. మనం బింజ్ ఈటింగ్ ఇలాంటి ఆహ్ ఇది అన్‌హెల్తీ ఫుడ్ అని నాకు తెలుసు. నా హీలింగ్ పీరియడ్‌లో కూడా ఇవన్నీ కూడా నేను అవేర్‌నెస్‌గా చూసాను. ఇది నా హెల్త్‌కి మంచిది కాదు అని తెలిసి కూడా తిన్నాను. ఆ అనుభవాలు ఎలా ఉంటుంది అని ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి నా ఫుడ్ ఆహ్, ఎక్సర్‌సైజ్ అనేది చాలా ఏళ్ల నుంచి చేస్తున్నాను. అప్పుడప్పుడు వదిలేసేదాన్ని. ఇప్పుడు ఆల్‌మోస్ట్ మంచిగా ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను బాడీ ఫిట్‌నెస్ కోసం. బట్ ఫుడ్ అనేది చాలా లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే, లాస్ట్ మంత్ నుంచి ప్రాపర్ డయట్‌కనేది వస్తున్నాను. ఇంకా కంప్లీట్‌గా రాలేదు. లాస్ట్ వీక్ నేను 6 డేస్‌లో ఏది తినలేదు. మొన్న భానువారం ఉండింది గదా! సండే అప్పుడు కొంచెం ఆహ్, ఆలు బోండా, చీజ్ బాల్స్ అవన్నీ తిన్నాను. సో నా ట్రాన్స్‌ఫర్మేషన్‌ని నేనే చూసాను. ఎక్కడ అంతంత బేకరీ ఐటెమ్స్ తినే ఐశ్వర్య నుంచి ఇప్పుడు కొంచెం అది చీట్ మీల్ డే రోజు కొంచెం తింటున్నాను. మిగతా 6 రోజు కంప్లీట్ హెల్తీ ఫుడ్ తింటున్నాను. నేనేం తింటున్నాను, నేను చాలా అవేర్‌నెస్‌గా ఉంటాను. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో నాకు జరిగింది ఇవన్నీ కూడా. సో, నా బాడీని నేను చాలా హెల్తీగా చూసుకుంటున్నాను. ఆ మోసాలు నా లైఫ్‌లో అయ్యింది కాబట్టే, మోసం పోకూడదు అనే అవేర్‌నెస్ నాకొచ్చింది. అంత అమాయకత్వం నాలో ఉండింది. నా తప్పు అనేది నాకు తెలిసింది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఆ నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి అయింది కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్‌కి వాళ్ళందరికీ కూడా నేను థాంక్స్ చెప్తాను ఎప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చి లవ్‌లో మోసపోయిన వాళ్ళకి. లవ్‌లో మోసం పోతే మనం గాఢంగా ప్రేమించి ఎవరైనా మనల్ని ప్రేమలో మోసం చేస్తే, ఆ బాధని తట్టుకునేది అనేది
ఎవ్వరి వల్ల కాదు. బాధని తట్టుకొని నిలబడాలి అనేది ఇట్స్ వెరీ, వెరీ పెయిన్‌ఫుల్. కానీ ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే మమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళ కోసం, మనల్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ కోసం, వాళ్ళ వైపు మనం చూసినప్పుడు, వీళ్ళు మోసం చేశారు. ఓకే. వీళ్ళని వదిలేద్దాం. మన కోసం బతుకుతున్న వాళ్ళ కోసం మనం బతకాలి అనే పాజిటివ్ థింక్ కూడా వస్తుంది గదా! అది ఆ మోస ఎనర్జీ నుంచి మనకు బయటకొచ్చి, నమ్మకం ఎనర్జీకి మనం ట్యాప్ ఇన్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. నేనంత గాఢంగా ప్రేమించాను. నేనంత సిన్సియర్‌గా, లాయల్‌గా ఉన్నాను. నాకెందుకు మోసం చేశారు అనే క్వెషన్ వచ్చినప్పుడు, ఈ జన్మలో మీరలా ఉండొచ్చు. కానీ పాత జన్మలో మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి మీరు మోసం చేసుండొచ్చు. ఆ నెగెటివ్ కర్మ మీరు రిలీజ్ చేసుండొచ్చు. లేదంటే అర్హత లేని వ్యక్తికి నువ్వు అంత పవిత్రమైన ప్రేమని ఇచ్చావు. అది నీ తప్పు. పర్ఫెక్ట్ పార్ట్‌నర్‌ని నువ్వు ఎంచుకోవాల్సి ఉండింది. దేహం అనే అందానికే పడ్డావా? ఎందుకు ఆ వ్యక్తిని నువ్వు ఇష్టపడ్డావా? ప్రేమించావా? వాట్ ఈస్ ఇష్ట, ప్రేమ అనే ఒక క్లారిటీ మీకు రావడానికి అలాంటి సిట్యుయేషన్స్, అలాంటి అనుభవాలు అవుతూ ఉంటుంది. అయిందంతా మా మంచి కోసమే, ఆల్ ఈజ్ వెల్ అని ఎప్పుడు మనం అనుకుంటూ ముందుకు వెళ్తామో, మనకి మోసం చేసిన వాళ్ళందరూ మన లైఫ్‌లో నుంచి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. బుద్ధ చెప్తారు. ఆయన అవేకన్ అయినప్పుడు ఆయన చెప్పిన మొదటి పాట, ఎప్పుడు మన లోపల మనం ఒక్క నెగటివిటీకి చోటిస్తాము. మిగతా నెగటివిటీవంతా దాంట్లో రావడానికి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనకి అజ్ఞానం అనేది ఉంటుంది. నేను చెప్తున్నది చాలా పెద్ద మాట. ఇవన్నీ నేర్చుకోవడానికి నేను చాలా డబ్బులు పెట్టి క్లాసెస్ తీసుకున్నాను. నా మీద నేను చాలా వర్క్ చేశాను కాబట్టి కొంచెం ధ్యానంగా వినండి. అజ్ఞానం మన లోపల ఉంది కాబట్టి అప్పుడు కోప, అనుమానం, దుఃఖ, పెయిన్, ద్వేషం ఇలా అజ్ఞాన సంతానం ఇవన్నీ కూడా అందుకే అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానం వైపు వెళ్ళాలి. అప్పుడు మన లోపల ప్యూర్ లవ్ అనేది ఉంది గదా! అది ఇట్స్ ఎ వెరీ హై ఫ్రీక్వెన్సీ. నెగటివిటీ మొత్తాన్ని తీసేస్తూ పోతే ధ్యానం చేయడం వలన జ్ఞానం ఉదయం అవుతుంది మా లోపల. అప్పుడు లవ్ మన హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు, ఆ లవ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ, అవుతూ మనల్ని ఇంకా హ్యాపీనెస్, జాయ్, పీస్, ఆనంద, సంతోష, తృప్తి, ఎన్‌లైట్‌మెంట్ ఎనర్జీకి అది తీసుకొని వెళ్తుంది. సో, ప్యూర్ లవ్ అనేది ఇట్స్ వెరీ, వెరీ, వెరీ డీప్. అలాంటి ప్రేమ అనేది మన ట్విన్ ఫ్లేమ్ మాత్రమే. మన కోసం మాత్రమే బతుకుతారు. ఎవరు స్పిరిచ్యువల్లీ అవేకన్ అవుతూ, ఎదుగుతూ వస్తారో, స్పిరిచ్యువల్లీ ఇంకా డీప్ అవుతూ వస్తారో, వాళ్ళు వాళ్ళ పర్సన్ కోసం మాత్రమే బతుకుతారు. మన దేహం, దేహం నా పార్ట్‌నర్, నా ప్రాణం అనుకునే లెవెల్‌లో బతుకుతారు. ఏ లెవెల్‌కి బతుకుతారు వాళ్ళు అంటే, కల్లో కూడా ఇంకొకరికి వాళ్ళు చోటు ఇవ్వరు. వాళ్ళ ఊహల్లో కూడా, కలలో కూడా ఇంకొకరికి వాళ్ళు చోటివ్వరు. అంత ప్యూర్ అయిపోతారు. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. అబ్బాయిలు ఎంజాయ్ చేస్తారు అని చెప్తారు గదా! యెస్. బాడీ లెవెల్‌లో ఉన్నప్పుడు వాళ్ళలా చేస్తారు గానీ, స్పిరిచ్యువల్‌గా ఎదిగేటప్పుడు వేరే వాళ్ళ ఎనర్జీ ట్యాప్ ఇన్ అయితే మన ఎనర్జీ లోపల, నా సాధనతో నేను సంపాదించిన శక్తి మొత్తం నేను కోల్పోతాను అనే అవేర్‌నెస్ స్పిరిచ్యువల్లీ ఎన్‌లైటన్ అవుతున్న వాళ్ళకి, స్పిరిచ్యువల్లీ గ్రో అవుతున్న వాళ్ళకి తెలిసుంటుంది. సో, వాళ్ళు కల్లో కూడా ఇంకో అమ్మాయికి గాని, అబ్బాయికి కానీ రానివ్వరు. ఈవెన్ మగవాళ్ళైనా కూడా, అబ్బాయిలు, మగవాళ్ళైనా కూడా స్పిరిచ్యువల్లీ గ్రో అవుతూ, అవుతూ వేరే ఆడవాళ్ళకి వాళ్ళ కలలో కూడా వాళ్ళు చోటివ్వరు. వాళ్ళు కూడా లాయల్‌గా వాళ్ళ భార్య కోసం, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ భార్య కోసమే బతుకుతారు. నేనిప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఆహ్, భార్య అన్నప్పుడు అది 3 మెంబర్స్ కాదు. ఒక్క పర్సన్‌తోనే లైఫ్ లాంగ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్, ఆహ్, భార్యాభర్తలు, వాళ్ళే వాళ్ళ పిల్లలకి అమ్మా, నాన్న వాళ్ళతోనే వయసైపోయి ఈ దేహాన్ని వదిలే ఒక బ్యూటిఫుల్ ప్రొసీజర్ అనేది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో దొరుకుతుంది.
జరుగుతుంది. ఆ బ్యూటిఫుల్ ప్రొసీజర్ అవ్వాలి అంటే ఇద్దరు కూడా స్పిరిచ్యువల్లీ యాస్ ఎ బ్యూటిఫుల్ సోల్‌గా మారాలి. అప్పుడు మాత్రమే ఈ కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్, లవ్ ఎక్స్‌పీరియన్స్, కంప్లీట్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక్క పర్సన్‌తోనే జరుగుతుంది. ఆ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనేది నేను కూడా నా డీఎం అంటే నా డీఎం అంటే నాకు నా ఆహ్, ట్విన్ ఒక హయ్యర్ సెల్ఫ్. ఆయన నా లైఫ్‌లో వచ్చి ఆయన నన్ను కల్లో ఎలా గైడ్ చేశారు అని చెప్పాను కదా! అది మెడిటేషన్‌లో కావచ్చు. ఎంతలా గైడ్ చేస్తారు అంటే, దాని నుంచే ఆ ట్రామాస్ అన్నిటి నుంచి నేను బయటకొచ్చి, ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడడానికి ఇంకొకరికి నేను ఆహ్, గైడ్ చేసే లెవెల్‌కి వచ్చాను అంటే, నేనేం సఫర్ చేశాను అది నాకు తెలుసు. ఆ భగవంతుడికి తెలుసు. సో, అన్ని పెయిన్ నుంచి నేను వచ్చి ఈరోజు ఇంత స్ట్రాంగ్‌గా నిలబడ్డాను అంటే, దట్స్ ఓన్లీ ఇన్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మంలో మాత్రమే సాధ్యమవుతుంది ఇది. కాబట్టి మీ గురు ఎవరో వాళ్ళని తెలుసుకొని, వాళ్ళ నుంచి మీరు గైడెన్స్ తీసుకోండి. గురువు మీద సంపూర్ణంగా నమ్మండి. గురువుని ఎలా ఎంచుకోవాలి నేను చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు నేను గురువు గురించి చెప్తున్నాను అంటే, నా గురువుని నేను కనెక్ట్ అయిన తర్వాతనే కంప్లీట్‌లీ నా డీఎం హైయర్ సెల్ఫ్‌తో నేను కనెక్ట్ అవ్వడానికి అయ్యింది. దాని నుంచే నేనేం పొందాను అనే అనుభవం నాకుంది కాబట్టి గురువు ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఇంకా కూడా నేను మా మ్యామ్ క్లాసెస్‌ని ఆహ్, అటెండ్ అవుతూనే ఉన్నాను. నేనింకా ఎదుగుతూనే ఉన్నాను. నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఎవరికీ కూడా అయిపోదు. ఎప్పుడు కూడా ఎక్స్‌పీరియన్స్ నేర్చుకోవడం అనేది ఎప్పుడు కూడా ఇట్స్ ఎ ప్రొసీజర్ అది జరుగుతూనే ఉంటుంది. సో, నేను ఏ మంచిగా నేర్చుకున్నాను. దాని గురించి వీడియో చేసి మీకు హెల్ప్ అవుతున్నాయి. ఆవశ్యకత ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని ఈ వీడియోస్ అనేది నేను చేస్తున్నది. ఇంకా మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మీరు చెప్తారు మ్యామ్ మా చుట్టూ అలాంటి వాళ్ళు ఎవ్వరు లేదు అనుకుంటే, యద్భావం తద్భవతి. ఇంకా మీరు మోసం పోయిన ఆ ఎనర్జీని పట్టుకొని కూర్చున్నారు కాబట్టి, మీ చుట్టూ అలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు. ఆ సర్కిల్ నుంచి, ఆ నెగెటివ్ సర్కిల్ నుంచి బయటకొచ్చి, బయట ప్రపంచాన్ని మీరు చూస్తే, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే, ఈ మధ్యన నేను చాలా ఒక 1 మంత్ లాస్ట్ మంత్ నుంచి నేను చాలా బయట ట్రావెల్ చేస్తున్నాను. ఇంట్లో ఉండడం నా ట్రోమా టైమ్‌లో ఆల్‌మోస్ట్ నన్ను నేనే ఇంట్లో లాక్ చేసేసుకున్నాను. ఈ మధ్యన ఒక్కదాన్నే ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. అది నేను ముందు వీడియోస్‌లో చెప్తాను. ట్రావెలింగ్‌లో కూడా నేను మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, కొంచెం ఇరిటేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు గానీ, నాకు హెల్ప్ చేసే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను. కొత్త కొత్త జనాలు, కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్, వేరే వేరే రాజ్యానికి వెళ్తున్నాను. ఆహ్, వేరే వేరే జనాల్ని కలుస్తున్నాను. ఇట్స్ వెరీ న్యూ ఎక్స్‌పీరియన్స్. ఇలా ట్రావెల్ చేయడం వలన, వేరే జనాల్ని మాట్లాడడం వలన వాళ్ళ గురించి తెలుసుకోవడం వలన, ప్రపంచం మొత్తం అలా లేదు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు అనే ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అండ్ ఆ నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి మనం బయటకొచ్చి మంచి ఎక్స్‌పీరియన్స్‌ని, పాజిటివిటీని, ట్రస్ట్‌ని మనలో బిల్డ్ చేసుకోవడానికి ట్రావెలింగ్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. నేను ట్రావెల్ ఎక్కువ చేస్తున్నాను. అండ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది నాకు లైఫ్ అనేది. నేను లైఫ్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆల్రెడీ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, వాళ్ళ గురించే తెలుసుకుందాం. వాళ్ళనే ఈరోజు ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఇప్పుడు యాక్టర్స్ అది పెద్ద స్టార్ నుంచి చిన్న చిన్న కాస్ట్ చేసే వరకు వాళ్ళేం చేస్తారు? యాక్టింగ్ చేసేదే వాళ్ళ పని, వాళ్ళ వృత్తి, వాళ్ళ కర్మ. కర్మ అంటే వృత్తి, కెలస అని. సో, వాళ్ళు ఒకే లైఫ్ టైమ్‌లో వేరే వేరే సీరియల్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, దాంట్లో వేరే వేరే క్యారెక్టర్స్ చేస్తారు. వేరే వేరే పర్సన్స్‌తో. భార్య అవుతారు, భర్త అవుతారు, కూతురవుతారు, అల్లుడవుతారు, వాటెవర్ వేరే వేరే క్యారెక్టర్స్ కూడా చేస్తారు. వేరే వేరే పర్సన్‌తో. ఆ యాక్టింగ్ ఎలా ఉంటుంది? యాక్షన్, కట్ లోపల మాత్రమే ఉంటుంది. యాక్షన్ అని చెప్పిన తర్వాత యాక్ట్ చేస్తారు. కట్ అయిన తర్వాత కట్ అయిపోతుంది. దట్స్ యాక్టింగ్. ఈవెన్ రొమాంటిక్ సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు కూడా
అక్కడ కెమెరా ఉంటుంది. చుట్టూ అంతమంది జనాలుంటారు. వాళ్ళు ఆహ్, రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా యాక్ట్ చేయలేదు అంటే, నేను చిన్నప్పటి నుంచి సీరియల్సు, మూవీసు, ఆహ్, సెలబ్రిటీసు దీంట్లోనే పెరిగాను నేను. వాళ్ళని చూస్తూ, వాళ్ళ గురించి తెలుసుకుంటూ సో, ఈ ఎక్స్ ఈ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కూడా నాకు చాలా ఈజీగా వచ్చింది కాబట్టి ఇదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో, చూసేటప్పుడు వాళ్ళు ఎంబారసింగ్‌గా ఫీల్ అయ్యారు. వాళ్ళు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌గా లేదు. భార్యాభర్తలుగా కరెక్ట్‌గా యాక్ట్ చేయట్లేదు రొమాంటిక్ సీన్‌లో అన్నప్పుడు సంథింగ్ చూసే వాళ్ళకి కూడా ఎంబారసింగ్‌గా ఉంటుంది. వీళ్ళు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ భార్యాభర్తలు కదా! ఇలా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు అని. చూసేవాళ్ళు మనం ఒక ఇల్యూషన్‌కి వెళ్ళిపోతాము. అదే రియలిస్టిక్ అది ఆహ్, ఒక మాయ, ఇట్స్ ఎ నాటకం, ఇట్స్ ఎ డ్రామా అని తెలిసినా కూడా ఒక ఇల్యూషన్‌లో వెళ్ళిపోతాం. అది రియల్ అని చూస్తూ ఉంటాం యాస్ ఎ ఆడియన్స్. కాబట్టి ఆడియన్స్‌ని మెప్పించడానికి వాళ్ళు యాక్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ యాక్టింగ్ కరెక్ట్‌గా లేదు అంటే, వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్‌గా చేయట్లేదు అని. సో, అలాగే అది యాక్షన్ కట్ అయిపోయిన తర్వాత అయిపోయిందంతే. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ టూ, సెక్సువల్ అబ్యూజు, ఆడవాళ్ళని చాలా బ్యాడ్‌గా యూజ్ చేసుకుంటారు. అవన్నీ కూడా ఉంది. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు. అన్ని చోట్ల ఉంది. మంచి, చెడు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది ప్రపంచం మొత్తం అన్నిట్లోనూ ఉంది. కానీ ఫిల్మ్ ఫీల్డ్, ఫ్యాషన్ ఫీల్డ్ అనేది అందరికి ఎత్తి కనబడుతుంది కాబట్టి, సెలబ్రిటీస్ లైఫ్ అంటేనే వాళ్ళు మంచి చేస్తే మంచి పేరు, చెడ్డది చేస్తే చెడ్డ పేరు. సో, వాళ్ళ లైఫ్ అందరికి ఎత్తి కనపడుతుంది కాబట్టి, వీళ్ళు చాలా త్వరగా ప్లస్ అయినా, మైనస్ అయినా వైరల్ అయిపోతారు. సెలబ్రిటీస్ లైఫ్ అనేదే అలా ఉంటుంది. సో, అయినా కూడా దాంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళా? నో. అలాగే వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళా? అది కూడా నో. దాంట్లోనే స్టార్ కపుల్స్‌ని చూడండి. నేనెవ్వరి పేరు చెప్పను. ఎందుకంటే ఎవరిని పర్సనల్‌గా నేను చెప్పాలి అని నాకు ఇష్టం ఉండదు. కానీ కొంతమంది స్టార్ కపుల్స్‌ని చూడండి. ఏ ఒక్క రూమర్స్ లేకుండా మంచిగా యాక్ట్ చేస్తూ హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకునే స్టార్ కపుల్స్ ఉన్నారు. ఏ ఇండస్ట్రీలో చూసినా కూడా. పెళ్లి చేసుకొని ఎన్నో ఏళ్ల నుంచి మంచిగా కాపురం చేస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళు కూడా అదే బురదలో నుంచి వచ్చిన కమలాల్లా ఉన్నే చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కదా! ప్లస్సు, మైనస్సు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. మంచిది, చెడు. అన్ని చోట్ల ఉంది. ప్రపంచం మొత్తంలో అన్ని చోట్ల ఉంది. సో, కాబట్టి మనకి ఒక అవేర్‌నెస్ ఉంటుంది. మనకి జరిగిన ఆ మోసం నుంచి ఏది మంచి, ఏది చెడు, ఏది సరి, ఏది తప్పు, మనం ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది మన అవేర్‌నెస్ మీద ఉంటుంది కాబట్టి, మనకి ఏది కావాలో అది తీసుకోవాలి, ఏది వద్దో దాన్ని వదిలేయాలి. అది మీ ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. బ్యాడ్‌ని ఎప్పుడు గూడా మన లైఫ్‌లో నుంచి తీసేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి గుడ్, మంచిది అనేది మన లైఫ్‌లో వస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయిందంటే యూ చూస్ ద రాంగ్ పర్సన్. మీరు తప్పు ఒక వ్యక్తిని మీ లైఫ్‌లో చేసుకున్నారు. వాళ్ళు మీకోసం పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళ నుంచి మీరేం నేర్చుకోవాలో వచ్చారు, నేర్పారు, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఇచ్చిన బాధని ఇంకా మీరు పట్టుకొని, ఆ మోసం ఒక ఎనర్జీని, ఆ బాధని మీరు పట్టుకొని కూర్చున్నారు కాబట్టి, మీరలా పట్టుకొని కూర్చునుంటే, మీకోసం పుట్టిన, మీకోసమే బతుకుతున్న మీ ట్విన్ మీ లైఫ్‌లోకి రావడానికి మీరు స్పేస్ చెయ్యట్లేదు. సో, ఆ పర్సన్‌ని, ఆ పెయిన్‌ని రిలీజ్ చేస్తూ వచ్చే మీ రియల్ లవ్‌కి, మీకోసమే బతుకుతున్న ఆ పర్సన్‌కి మీ లైఫ్‌లో చోటివ్వండి. పర్మిషన్ ఇవ్వండి. అప్పుడు మాత్రమే వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికి అవుతుంది. వాళ్ళతో నిజంగా మీ లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరిద్దరూ స్పిరిచ్యువల్‌గా ఎదిగి ఇది అందరికీ కూడా సెలబ్రిటీ లైఫ్ అనేది ఊరికే అలా ఉదాహరణకి చెప్పాను గానీ, స్పిరిచ్యువల్లీ ఇ ఎప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఎదిగి అప్పుడు వాట్ ఈస్ లవ్ ప్రతి ఒక్కటి కూడా మంచిగా తెలుసుకొని పెళ్లి చేసుకుంటారు. నిజంగా వాళ్ళ కాపురం అనేది శివ పార్వతుల్లా ఉంటుంది.
శివపరివారాన్ని చూసారా? వాళ్ళు భార్య, భర్త, వాళ్ళ పిల్లలు, కైలాసం, వాళ్ళ ఇల్లు. అబ్బా! నాకు శివపరివారం అంటే పిచ్చిష్టం. కాపురం అంటే అలా ఉండాలి. ఇల్లంటే అలా ఉండాలి. భార్యాభర్త అంటే అలా ఉండాలి. పిల్లలంటే పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళదే ఒక ప్రపంచం శివపరివారం అనేది. సో, ఎవ్వరైనా కల కంటారు శివపరివారాల్లాంట నా కాపురం ఉండాలి అని. నా కల కూడా అదే. నా కాపురం శివపార్వతుల్లా ఉండాలి. వాళ్ళ వా ఆ ఒక సంసారం అలా ఉండాలి అనేది. అలాంటి ఆశ అనేది కంప్లీట్ అయ్యేది విత్ అవర్ ట్విన్ ఫ్లేమ్ మాత్రమే. కల్లో ఉన్నారు అని కల్లోనే వాళ్ళతో ఉంటే ఫిజికల్ వరల్డ్‌లో వాళ్ళు రారు. సో, మీ గురువుతో మీరు కనెక్ట్ అవ్వండి. వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోండి. జనాల్ని నమ్మండి. నమ్మకం ఈస్ ద కీ. దేవుడిని సంపూర్ణంగా నమ్మండి. మీ గురువు ఎవరు? మీకు గైడెన్స్ మీకు యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. మీ గురువుని కనెక్ట్ అయ్యి వాళ్ళతో ట్రైన్ అవ్వండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఈ మార్పు వస్తుంది. ఫైనల్లీ నేను చెప్పేదంటే నమ్మకం అనేది 3 అక్షరాల ఒక్క పదం. దాన్ని ఎప్పుడూ కూడా పెంచుకుంటూ ఉండాలి. నేను రాంగ్ వర్డ్‌ని యూజ్ చేసేస్తానేమో అని చాలా కాన్షియస్‌గా చెప్తున్నాను. ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి. ఎందుకంటే తెలుగు మూవీస్‌లో నేను ఒక పదం ఇక్కడ ఏది వాడాలో నాకు తెలియట్లేదు. చూసాను కాబట్టి. సో, మీరే కొంచెం అర్థం చేసుకొని పర్ఫెక్ట్ చేసుకోండి. ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి అంటే జీవితాంతం మనం ఉన్నంత కాలం ఆ నమ్మకాన్ని పెంచుకుంటూనే ఉండాలి. ఎవరైనా మనం జనాల్ని నమ్మాలి. ఎవరైనా మమ్మల్ని నమ్మారు అంటే మనం లాయల్‌గా ఉండాలి. మనం నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే నమ్మకం అనేది స్ప్రెడ్ అవుతుంది. మనం ఏముంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే మారుతారు. ఖచ్చితంగా జనాలు ఎనర్జీ నుంచి మారుతారు. దాంట్లోనూ నేను ఇంకొకటి చెప్పేది అనేది ప్రేమించే వ్యక్తిని అనుమానించడం అనేది ప్రియ ప్రేమకే చేసే ఒక అవమానమవుతుంది. ఎందుకంటే లాయల్‌గా ఉండేవారు దొరకడం చాలా కష్టం. మీరు బ్యాడ్ పర్సన్‌ని చూజ్ చేశారు. కానీ పర్ఫెక్ట్ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చినప్పుడు నమ్మండి. ఫస్ట్ నమ్మే ముందు వాళ్ళని పరీక్షించండి. వాళ్ళ గురించి తెలుసుకోండి. ఆ తర్వాత నమ్మండి. ఒక్కసారి నమ్మిన తర్వాత ఆ నమ్మకం ఎప్పుడూ కూడా అలా సాగుతూ ఉండాలి. నాకు నమ్మకం ఉంది. నా నా భార్య మీద, భర్త మీద నమ్మకం ఉంది. కానీ జనాలు వాళ్ళని పాడు చేసేస్తారేమో అనే అనుమానం ఉంది అంటే, మీ పార్ట్నర్ మీద మీకు నమ్మకం లేదు అనే దాని అర్థం. స్పిరిచ్యువల్‌గా ఎదిగిన ఒక వ్యక్తి చెప్పాను కదా! దాంట్లోనూ అమ్మాయి గురించి, అబ్బాయి గురించి చెప్పాను. అమ్మాయి గురించి చెప్పాలి అంటే, స్పిరిచ్యువల్‌గా తను ఎదిగి, ఈ ఒక పర్సన్ నా పర్సన్ అన్న తర్వాత అది ఒప్పుకొని ఇతను నా భర్త అని నమ్మేసుకున్న తర్వాత, సాక్షాత్ ఇంద్రుడు, చంద్రుడు, ఆ భగవంతుడే కిందికి దిగొచ్చినా కూడా వాళ్ళని కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ నేనొక తులసీదేవి కథ చెప్తాను. తులసీదేవికి శాపం ఇస్తుంది సరస్వతీదేవి. "నువ్వు భూమి మీద వెళ్ళిపోయి ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకోమని." అప్పుడు లక్ష్మీదేవి కదా! ఎలా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది? ఆ రాక్షసుడులు కూడా అప్పుడు నారాయణ ఏం చేస్తారు, ఆ రాక్షసుడులు కూడా నారాయణ అంశం పంపిస్తారు. సాక్షాత్ నారాయణ కాదు, నారాయణ ఒక అంశాన్నే పంపిస్తారు భర్తగా. ఎవరు శిక్ష శాపం అనేది క్లియర్ అవ్వాలి కదా! అందుకోసం. అప్పుడు తులసీదేవి ఇక్కడ భూమి మీద పుట్టి ఆహ్, నారాయణ్‌ని పొందాలి అనే తపస్సు చేస్తుంది కానీ, అప్పుడు బ్రహ్మ వరం వచ్చి "నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోవాలి" అని సజెస్ట్ చేస్తారు. అండ్ బ్రహ్మ ఇచ్చిన సజెషన్‌ని తీసుకొని ఆ రాక్షసుడిని పెళ్లి చేసుకుంటుంది తులసీదేవి. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకున్న ఆ రోజే తులసీదేవి ఒక వ్రతం తీసుకుంటుంది. ఆహ్, ఆహ్, అతను రాక్షసుడు ఎవరుంటాడు కైలాసం మీద పరమేశ్వరుడి మీద బ యుద్ధానికి వెళ్ళిపోతారు. తులసీదేవి ఎంత మహాలక్ష్మి కదా! తను ఎంత పవిత్రంగా ఉన్న ఆమె తను. సో, ఆమె పవిత్రత నుంచి వ్రతం చేస్తూ నా భర్త యుద్ధంలో గెలవాలి అనే ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటుంది.
ఆ ప్రొటెక్షన్ నుంచి కంప్లీట్ ఆ రాక్షసుడి ఓరాలో ఒక తులసీదేవి పవిత్రత ప్రొటెక్షన్ అనేది వచ్చేస్తుంది. దాని నుంచి పరమేశ్వరుడు కూడా అతన్ని చంపలేకపోతారు. అప్పుడు నారాయణ ఏం చేస్తారు, తను నా భార్యనే కాదా అని వచ్చి తన పవిత్రతని పాడు చేస్తారు యాక్చువల్లీ. ఇది లాంగ్ స్టోరీ. చాలా షార్ట్‌గా చెప్తున్నాను. లేదంటే ఆహ్, పరమేశ్వరుడు అక్కడ గెలవలేరు అని వచ్చి వ్రతభంగం చేస్తారు. ఎంతైనా తను నా భార్యే కాదా అనుకుని ఆయన. కానీ తులసీదేవి శాపం ఇస్తుంది. తను మహాలక్ష్మి అని రియలైజ్ అయిన తర్వాత కూడా నారాయణకి తులసీదేవి శాపం ఇస్తుంది. ఈ జన్మల్లో అతను నా భర్త. నాకు శాపం ఉండింది. ఈ జన్మలో నాకు అతను భర్త అని నేను నమ్ముకొని బతుకుతున్నప్పుడు, మీరు నా భర్త అంటే శాపం ఇచ్చిన తర్వాత తనకి జ్ఞాపకం వస్తుంది. సారీ. శాపం ఇస్తుంది. నువ్వు రాళ్ళైపో. నువ్వెవ్వరైనా గాని నువ్వు రాళ్ళైపో అని. అందుకే ఆ శాపాన్ని కూడా నారాయణ తీసుకుంటారు. ఎందుకంటే భార్య అయినా కూడా తన ఒక పర్మిషన్ లేకుండా ముట్టుకుంది నా తప్పు అని నారాయణ కూడా శిక్ష అనుభవిస్తారు. ముందు ఆహ్, మగవాళ్ళకి ఒక లెసన్ ఇస్తారు. భార్య అయినా కూడా విత్ హర్ పర్మిషన్ మాత్రమే తనని ముట్టుకోవాలి అనేది. ఎందుకంటే భగవంతుడు తప్పు చేసినా కూడా దాంట్లో పరమార్థమే ఉంటుంది. ధర్మాన్ని నేర్పడానికి కోసమే భగవంతుడు లీలలు చేస్తారు గానీ తప్పులు చేయరు. దీని నుంచి ముందుకేమవుతుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎప్పుడు కూడా భగవంతులు లీలలు చేస్తారు. అందుకే భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవంతుడు అలాంటివన్నీ చేసి మనకి ఏం నేర్పుతున్నారు అనేది నేర్చుకోవాలి. శాపం ఇచ్చినా కూడా ఇంకో ఆహ్, మగాడు తన భార్యని ముట్టుకోకుండా భార్యని రక్షించుకున్నారు. భార్య అయినా కూడా వితౌట్ హర్ పర్మిషన్ ముట్టుకోకూడదు అనేది కూడా జనాలకి నేర్పారు తులసీదేవి కథ నుంచి. ఆ తర్వాత గండకీ నదిలో ఆహ్, ఆహ్, తులసీదేవి అర్ధ దేహం గండకీ నదిగా మారిపోతుంది. ఇంకో దేహం తులసి చెట్టుగా మారిపోతుంది. అదే గండకీ నదిలో శాలిగ్రామ అయ్యి, రాళ్ళయ్యి ఆ శాపాన్ని కూడా నారాయణ తీసుకుంటారు. ఆ తర్వాత ఆహ్, నారాయణ ఒక అంశాన్ని రాయి చేసి ఆ గండకీ నదిలో వదిలేస్తారు. ఆ తర్వాత ఇంకా కోపం ఉంటుంది తులసీదేవికి. ఈ జన్మలో ఇతను నా భర్త అన్న తర్వాత మీరే నా భర్త అయ్యుండొచ్చు. నేను మిమ్మల్నే ప్రేమించాను. మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఈ జన్మానికి ఇదే నా కర్మ అని నేను ఒప్పుకొని నేను బతుకుతున్నాను. అయినా కూడా మీరొచ్చి ఇంటర్‌ఫేస్ చేసింది నాకు నచ్చలేదు. మీరు తప్పు చేశారు. అందుకే ఈ శాపం అని ఇచ్చేసిన తర్వాత తను బాడీని వదిలేస్తుంది. అలాగే శాప విమోచన అయ్యి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత తను సంపూర్ణంగా మహాలక్ష్మి అవుతుంది కాబట్టి, అక్కడ వెళ్లి తను తన భర్తకి నారాయణుడికి సారీ చెప్తుంది. అప్పటి వరకు భూమి మీద షీ ఈస్ ఎ బాడీ తులసీదేవి క్యారెక్టర్‌లోనే ఉంటుంది కాబట్టి, అక్కడ భర్తని కూడా తను క్షమించదు. సో, ఒక ఆడదాని ప్రేమ అనేది అలా ఉంటుంది. సాక్షాత్ భగవంతుడే తన భర్త అని దిగి వచ్చినా కూడా, తను ఎవరిని భర్త అని నమ్ముకుందో ఆమె తనకి ఆమె అతని కోసమే బతికి ఉంటుంది గానీ, సాక్షాత్ భగవంతుడే తన భర్త అయినా కూడా, అతన్ని కూడా రిజెక్ట్ చేస్తుంది. అలాంటిది ఆడదాని ప్రేమ. అందుకే మనం యాస్ ఎ సోల్ మన రియల్ సెల్ఫ్ ఏంటి అనేది తెలుసుకొని, బాడీకి సంబంధించిన సంబంధాలేంటి, మనం అంటే ఒక సోల్. మనకి సంబంధించిన ఒక సంబంధం ఏంటి అనేది తెలుసుకొని, స్పిరిచ్యువల్‌గా ఎదిగి ఆ నమ్మకంలో మనం వెళ్తూ పోతే నిజంగా లైఫ్ అనేది చాలా బావుంటుంది. లైఫ్‌ని ప్రతి క్షణం ఎంజాయ్ చేయొచ్చు. అలా ఉంటుంది. మీరు స్పిరిచ్యువల్‌గా ఎదిగితే మాత్రమే మీరు ఆ లెవెల్ ఆఫ్ లైఫ్‌ను మీరు ఎంజాయ్ చేయడానికవుతుంది. కాబట్టి మీ గురువుని కనెక్ట్ అయ్యి, మీ గురువు దగ్గర గైడెన్స్ తీసుకోండి. సో, ఈ వీడియోలో మీకేమనిపించింది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ముందు వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై. ఐ లవ్ యూ ఆల్.